సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ అండ్ అద్భుతమైన వీడియోని తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, మీ యొక్క మెమరీ కార్డులో లేదా మీ యొక్క అంటే పెన్ డ్రైవ్స్లో కానీ ఇవి ఉంటాయి కదా, పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డు కానీ ఎటువంటి ఫైల్ డిలీట్ అయినా సరే, ఎవ్రీథింగ్ ఎటువంటి డాక్యుమెంట్ అయినా సరే మీ మెమరీ కార్డులో కానీ మీ యొక్క పెన్ డ్రైవ్లో కానీ డిలీట్ అయితే వితిన్ సెకండ్స్లో, వితిన్ 2 or 3 minutesలో ఆ యొక్క డేటా మొత్తం మనము ఎలా రికవరీ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, దానికి మీరు ఏం చేయాలంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఒక సైట్ లింక్ ఇస్తాను, మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కూడా సేమ్ నాకైతే ఎలా వచ్చిందో మీకు కూడా సేమ్ అలానే వస్తుంది. ఇక్కడికి వస్తే మీరు కొంచెం కిందకి రండి. కిందకు వస్తే ఇక్కడ మీకు అంటే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే మీకు కూడా సేమ్ ఇలా వస్తుంది. మీరు ఈ పేజీని ఏం క్లిక్ చేయొద్దు, ఆటోమేటిక్గా అంటే రీలోడ్ అవుతూనే ఉంటుంది. ఈ యొక్క సైటు, ఈ యొక్క పేజ్ ఉంది కదా, ఈ పేజ్ అనేది ఆటోమేటిక్గా రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయ్యి మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు జిప్ ఫైల్ వస్తుంది. ఆ జిప్ ఫైల్ని మీరు అంటే జిప్ ఫైల్ని తెలుసు కదా, మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా చేస్తే సరిపోతుంది. దాన్ని ఆ జిప్ ఫైల్ని మామూలుగా ఓపెన్ చేస్తే మీకు కూడా ఇలాంటి ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఈ ఫోల్డర్ని మీరు ఓపెన్ చేయండి. ఫోల్డర్ని ఓపెన్ చేసి దీన్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేయకుండా ఇప్పుడు క్రాక్ ఫైల్ ఓపెన్ చేసి దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకున్న ఫైల్ డెస్క్టాప్ మీద ఉంటుంది. ఆ డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఫైల్ లొకేషన్ అనే ఆప్షన్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు కాపీ చేసుకున్న దానిని ఇక్కడ కాపీ అండ్ రీప్లేస్ ఉంది ఇట్లా పేస్ట్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మీరు డిలీట్ అయిపోయిన మెమరీ కార్డు కానీ ఆ యొక్క పెన్ డ్రైవ్ కానీ మీ యొక్క సిస్టానికి అయితే అంటే జస్ట్ కూర్చొని సరిపోతుంది. ఇప్పుడు నేనైతే అంటే జస్ట్ ఆల్రెడీ నేనైతే పెన్ డ్రైవ్ని అటాచ్ చేశాను. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేస్తే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డివైజెస్ రికవరీ అని ఉంది కదా, ఎక్స్టర్నల్ డివైజెస్ రికవరీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు వచ్చేసరికి పెన్ డ్రైవ్ ఇది అంటే 16 GB పెన్ డ్రైవ్ ఇది సోనీ. ఇక్కడ దీంట్లో డిలీట్ అయినాయి. నేనైతే అంటే జస్ట్ కంప్యూటర్ సెట్ చేశాను. ఇక్కడ ఇలానే నాకు వచ్చినట్లు మీరు కూడా మీ యొక్క మెమరీ కార్డ్ అనేది మీకు కనపడుతుందా లేదో చూసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చినట్లయితే ఈ కింద స్టార్ట్ ఉంటుంది. ఈ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా జస్ట్ ఇక్కడ మనకు టైమింగ్ పడుతుంది ఎంతసేపట్లో రికవర్ అవ్వాలని, మొత్తం ఎన్ని ఫైల్స్ ఉన్నాయని, మొత్తం ఇప్పుడు డిలీట్ అయినాయి అనేది ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఈ చివరిలో కింద రికవరీ అందుకు దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మీ ఫైల్స్ అన్ని ఆటోమేటిక్గా మీ యొక్క కంప్యూటర్లో అయితే సేవ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.